రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. నేను మీ యొక్క కానూరు శంకర్రావు, పీడబ్ల్యూడీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు నేను మాట్లాడబోయే మాట రాష్ట్రంలో దివ్యాంగులందరికీ కూడా కొంతమందికి బాధ కలిగిస్తుంది, కొంతమందికి ఆనందాన్ని కలిగిస్తాయి, కొంతమంది నా మీద ఇరుసుకుపడవచ్చు, కొంతమంది వారి యొక్క భావజాలాన్ని వ్యక్తపరచవచ్చు. అయితే నేను చెప్పవలసిన ప్రతి విషయం కూడా సూటిగా వికలాంగుల యొక్క సమాజం గౌరవంగా జీవించాలి అనే ఉద్దేశంతో చెప్పబడిన మాటలే తప్ప వారి మీద ఏ విధమైన ద్వేషము, పగ ఏమీ నాకు లేదు. అయితే వికలాంగులు అనేవారు మంచిగా అభివృద్ధి చెందుతూ ఒక ఉన్నతమైన వ్యక్తులుగా, ఒక ప్రత్యేకమైన ఆకర్షణ గల వ్యక్తులుగా వారిని నిలపాలన్నదే నా ఉద్దేశం. కాబట్టి దీనికి ఈ యొక్క వీడియోలో నేను మాట్లాడబోయే ప్రతి మాట కూడా మీరు వ్యతిరేక భావాలతో తీసుకోకుండా మంచి ఆలోచనతో, మంచి సదృఢంతో తీసుకొని మీ యొక్క జీవితాలను మలుపు తీసుకోవాలనే ఉద్దేశంతో చేయబడిన విషయాలు. అయితే మీరు మర్చిపోకండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, కామెంట్ చేయండి. నాకు సపోర్ట్గా మీరందరూ కూడా నిలవాలని, మన ఛానల్ను ఒక ఉన్నతమైన ఛానల్గా, ఒక ప్రధానమైన ఛానల్గా తయారు చేయాలని మీ అందరినీ కూడా నేను ఆశిస్తున్నాను. అయితే ఈరోజు మాట్లాడబోయే అంశం ఏంటంటే, మనకి రేపు 1వ తేదీన పెన్షన్లు ఇస్తారు. సచివాలయం సిబ్బంది ద్వారా ప్రతి ఇంటి వద్దకి వచ్చి 6 గంటల నుంచే పెన్షన్లు ఇవ్వడం ప్రారంభిస్తారు. అందరూ భయపడకండి. దివ్యాంగులందరికీ కూడా 6,000 రావచ్చు, అంతకు మించి కూడా రావచ్చు. అయితే ఏదైతేనేమి మన పెన్షన్లు పెంచిన కూటమి ప్రభుత్వానికి, మన సీఎం మన్యం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక వికలాంగుల సమాజం నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మమ్మల్ని ఆదుకునేవారు, మాకు ఆశ్రయం ఇచ్చేవారు, మమ్మల్ని ఉన్నతంగా చూసేవారు ఆయనే. అయితే వికలాంగులు ఒక విషయాన్ని స్పష్టంగా గమనించాలి. ఇక్కడ మనకి పెన్షన్ ఎందుకు ఇస్తున్నారు, వికలాంగులకు పెన్షన్ ఎందుకు ఇస్తున్నారు? మనం ఆర్థిక పరిస్థితుల్లో మనం కష్టపడి పని చేసుకోలేము, మనము అవయవ లోపంలో ఉన్నాము. కాబట్టి మనకి ఏదో ఒక సహాయం అనేది ప్రభుత్వం ద్వారా వస్తే మనం ఈ లోకంలో, ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నతంగా గౌరవంగా జీవించే అవకాశం ఉంటుంది. కాబట్టి డబ్బు అనేది ఈ లోకంలో ప్రధానమైన అంశం కాబట్టి, గౌరవాన్ని ఇచ్చేది కాబట్టి, మనము కొంతమంది వికలాంగులు నాకు తెలిసి చాలా వరకు బాకిరే వికలాంగులు, ఓర్ వాకర్స్, అట్లాగే మంచాన పడి ఉన్న వికలాంగులు, బ్లైండ్స్, పూర్తిగా కనబడని వికలాంగులు, ఎంఆర్ పీపుల్స్, ఎంఆర్ వికలాంగులు అంటే మెంటలీ రిటైర్డ్, మానసిక వైకల్యం ఉన్న వికలాంగులు. వీళ్ళైతే అసలు వారు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. కాబట్టి వీళ్ళందరినీ ఉద్దేశించి ప్రభుత్వాలు ఏం చేశాయి, మనకి పెన్షన్ ఇవ్వాలనే వీరిని ఆదుకోవాలి, వీరికి సహకరించాలి, వీరికి సహాయం చేయాలి, వీరిని గుర్తించే విధానంలో మనం వీళ్ళకి గౌరవాన్ని తెచ్చే దిశగా వారికి పెన్షన్ ఎంతో కొంత అమౌంట్ని వారికి ఇస్తే వారిని, వారి యొక్క కుటుంబ సభ్యులు, వారి యొక్క సమాజము, వారి యొక్క గ్రామ సమాజం అవ్వచ్చు, పట్టణ సమాజం అవ్వచ్చు, వారి తోటి ఉన్న ప్రజలందరూ కూడా వీరిని గౌరవంగా చూస్తారు అనే ప్రతిపాదనతో మనకి పెన్షన్లు ఇస్తున్నారు. అయితే మనకి చాలా మంది వికలాంగులకు వైద్య ఖర్చులు అవసరం,
చాలామంది వికలాంగులకు ఆర్థికంగా బలహీనతలతో ఉంటారు కాబట్టి, వారికి అనేకమైన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి, వారి యొక్క సమస్యలను, శారీరకపరమైన సమస్యలను తీర్చుకోవడానికి ఈ యొక్క పెన్షన్ డబ్బులనేవి చాలా అవసరం. చాలామంది వికలాంగులు ఈ పెన్షన్ మీద ఆధారపడుతూ మెడిసిన్‌కి కొనుక్కుంటున్నారు. ఈ పెన్షన్ మీద ఆధారపడుతూ వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి ముందుకెళ్తున్నారు. అయితే బాధాకరమైన అంశం ఏంటంటే, అందరినీ బాధపెట్టే అంశం ఏంటంటే, కొంతమంది వికలాంగుల సమాజం నుండి, వికలాంగుల నుండి కొంతమంది వికలాంగులకు చిన్నచూపు అనేది ఏర్పడుతుంది. నేను ఇలాంటి వారిని క్షమించే దృష్టిలో నేనెప్పుడూ చూడను. ఎందుకంటే కొంతమంది వికలాంగులు వారికిచ్చిన ఈ యొక్క పెన్షన్ డబ్బులను వ్యర్థంగా వాడుతున్నారు. అనేకమైన మార్గద్రవ్యాలను ఉపయోగించి తీసుకొని వారి యొక్క శరీరాలను పాడు చేసుకుంటూ తాగుబోతులై తిరుగుతున్నారు. వారిని చూస్తూ ఉన్నప్పుడు చాలామంది నాకు తెలియజేసిన అంశం నేను చెప్తున్నా. మీకు మీ వికలాంగుల సమాజానికి పెన్షన్లు ఇస్తున్నారు గవర్నమెంట్ వారు. వాళ్ళు గౌరవంగా జీవించాలనే ఆలోచనతో ఇస్తున్నారు. వారు ఉన్నతంగా జీవించాలనే ఆలోచనతో ఇస్తున్నారు. వారు ఇంకా ఈ యొక్క పెన్షన్ డబ్బులు తీసుకొని ఇంకా ఇతర వ్యాపారాలు చేసుకొని, లేకపోతే ఇతర విధానంలో కొద్దిపాటి ఆదాయాన్ని మెరుగుపరుచుకునే దిశగా ప్రోత్సాహంగా ఉండడానికి ఈ యొక్క అమౌంట్ ఇస్తున్నారు. అయితే మీ వికలాంగుల సమాజం దుర్మార్గంగా ఉన్నది. వాళ్ళని చూస్తే సహాయం చేయాలనే ధోరణి కూడా సాధారణమైన సమాజానికి అనిపించట్లేదు. వాళ్ళ వలన మీ వికలాంగుల సమాజం అంతా కూడా నాశనం అయ్యే అవకాశం ఉంది. వారి ద్వారా వికలాంగుల సమాజాన్ని అంతటినీ కూడా చిన్నచూపు చూసే అవకాశం ఉంది అని కొంతమంది నార్మల్ వ్యక్తులు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మన వికలాంగులు తాగుబోతులై రోడ్ల మీద అడుక్కుంటూ తిరుగుతున్నారు. ఒకప్పుడు ఆర్థికంగా చాలలేదు. ఇప్పుడు 6,000 రూపాయలు జూలై 1 నుంచి పెన్షన్ వస్తుంది. అంటే రోజుకి 200 రూపాయలు వాడి కూలి, వాడి అటు కలగకుండా ఇచ్చేది ప్రభుత్వం ఇస్తుంది. అయితే మీరు ఆ డబ్బులను ఉపయోగించుకొని చేతనైతే వ్యాపారం చేయండి, లేకపోతే చేతనైతే మీకు దేవుడిచ్చిన స్కిల్స్ను ఉపయోగించి ఆ యొక్క అమౌంట్ని డబల్ చేసుకోండి. మీరు ఉన్నతంగా జీవించడానికి కావలసిన అవసరతలను పెంపొందించుకోండి. లేకపోతే మీ వైద్య ఖర్చుల కోసం ఆ యొక్క డబ్బులను ఉపయోగించండి. కానీ కొంతమంది పనికి మాలిన వాళ్ళందరూ కూడా తాగుడు కోసం, మందు కోసం వినియోగించి రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. వారి వలన సమాజానికి నాశనం ఏర్పడుతుంది. కాబట్టి నన్ను వీడియో చూసిన తర్వాత వీరందరూ కూడా తిట్టుకోవచ్చు, కొంతమంది పొగడవచ్చు. ఇది తిట్లు పొగడతలు నాకు సమానం కాదు. వికలాంగులుగా ఉన్న వారి జీవితాలు మార్పు చెందాలన్నదే నా యొక్క లక్ష్యం. మీరు తాగడం వలన మీరు ఒక్కరే చెడిపోరు. వికలాంగులారా, మీరు తాగడం వలన, మీరు తాగుబోతులై తిరగడం వలన, మీరు రోడ్ల మీద అడుక్కోవడం వలన మీరు ఒక్కరే చనిపోరు. మీరు ఒక్కరే నాశనం అవ్వరు. మొత్తం వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి దండం పెట్టి చెప్తున్నా, మీ బతుకులను మార్చుకోండి, మీ భవిష్యత్తును మార్చుకోండి, మీరు ఉన్నతంగా జీవించండి, మీ యొక్క పరిస్థితులను ఒక నిర్మాణాత్మకంగా మార్చుకోండి. ఇచ్చిన పెన్షన్ డబ్బులు ప్రభుత్వం ఎంతో కష్టపడి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న మీకు
ఇవ్వడానికి సిద్ధపడుతుంది. కూటమి ప్రభుత్వం ఉట్టినే మీ అందరికీ ఇవ్వట్లేదు. మీరు ఉన్నతంగా జీవిస్తారు, ఆత్మగౌరవంతో జీవిస్తారు, మీరు ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటారు అనే మీ యొక్క, నేను చెప్పాను కదా, మంచాన పడి ఉన్న వికలాంగులు, అట్లాగే దేకురుతున్న వికలాంగులు, పూర్తిగా కళ్ళు కనబడిన వికలాంగులు, పూర్తిగా మంచానికి పడి మంచం మీదే ఉంటూ తల్లిదండ్రులతో సేవ చేసుకుంటున్న వికలాంగులు, ఇంకా ఎంఆర్ అసలు వారి యొక్క పరిస్థితి ఏంటో తెలియదు, వాళ్ళకి తినాలనే ఆలోచన ఉండదు, ఏ బట్టలు వేసుకోవాలనే ఆలోచన ఉండదు, కేవలం తల్లిదండ్రుల మీద ఆధారపడే వికలాంగులు, వీళ్ళందరికీ కూడా సహాయం పరిపూర్ణంగా అందాలి. కానీ కొంతమంది ఈ 3 రకాల వికలాంగులు మాత్రం జ్ఞాపకం చేసుకోండి, మీరు మార్పు చెందాలి. ఒకరు శరీర వైకల్యం గలవారు, ఆర్థోబెటిక్ హ్యాండిక్యాప్స్. 2 బ్లైండ్ వైకల్యం గలవారు, అంటే అంధ వైకల్యం గలవారు. 3 మోగ చెవిడి ఉన్న వైకల్యం గలవారు. వీళ్ళు ముగ్గురు వలన చాలా ప్రమాదం అనేది తక్కిన 18 కేటగిరీలకి దెబ్బతీసే వైఖరి కనబడుతుంది. కాబట్టి మీరు మాత్రం తప్పనిసరిగా మారవలసిన అవసరం ఉంది. మీ వలనే సమాజం నిలబడుతుంది, సమాజం ఒక ఉన్నతంగా ఏర్పాటు చేయబడుతుంది. మీరు సమాజంలో తిరగగలిగే వారు, సమాజంతో మోటివేషన్ అయ్యే వారు ఈ 3 భాగాలకు చెందినవారు. కాబట్టి మీలో చాలామంది నాకు తెలుసు, సమాజానికి తెలుసు, మీ వలన వికలాంగుల సమాజం కించపరచబడుతున్న విషయం కూడా తెలుసు. మీరు తాగుబోతులుగా మారకండి, ఏ ఇతర మత్తు పదార్థాలను తీసుకోకండి, మారక ద్రవ్యాలను అలవాటు చేసుకోకండి. వాటి వలన మీ శరీరాన్ని పాడు చేసుకుంటారు, మీ యొక్క జీవితాలను పాడు చేసుకుంటారు, మీ కుటుంబ జీవితాలను పాడు చేసుకుంటారు, కుటుంబంతో ఉన్న సంబంధాలను పాడు చేసుకుంటారు, సమాజంతో ఉన్న సమాజాన్ని పాడు చేసుకుంటారు, మీ మంచితనాన్ని పూర్తిగా మీరు కోల్పోతారు, చెడు బుద్ధిని పూర్తిగా మీ యొక్క అవయవాల్లో నింపుకోవడం వలన మీరు మీ శరీరానికి మీరే తెలియకుండా మీ యొక్క కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ తాగుబోతు వైఖరి నుండి బయటపడాలని వికలాంగుల సమాజాన్ని నేను కోరుతున్నాను. మీకు ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని సరైన విధానంలో మంచిగా ఉపయోగించుకొని మీరు దినదిన అభివృద్ధి చెందుతూ ఒక ఉన్నతమైన వ్యక్తులుగా ఉంటూ 10 మందికి సహకారం అందించే సహాయకులుగా మారాలన్నదే నా ఉద్దేశం. కాబట్టి వికలాంగుల సమాజాన్ని కించపరిచే దిశగా ప్రతి వికలాంగుడు కూడా పనిచేయకూడదు. మొట్టమొదటిగా మరొకసారి చెప్తున్నా, ఈ 3 రకాల వికలాంగుల వలన సమాజాన్ని చిన్నచూపు చూసే అవకాశం ఉంది. అలాంటి వారు ఎవరైనా ఉంటే మార్పు చెందడానికి మీ అడుగులు ముందు వేయండి, మీ అడుగులు మార్చండి. వికలాంగుల సమాజం కోసం ఒక ఉన్నతమైన లక్ష్యాలతో, ఉన్నతమైన ఉద్దేశాలతో నేను నా యొక్క జీవితాన్ని ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా జీవిస్తూ నేను ఈ ప్రపంచంలో ఈ సమాజంలో ఒక గౌరవమైన స్థితిలో జీవించాలి అనే వైఖరిని ప్రతి ఒక్క వికలాంగుడు కూడా అవలంబించాలి. అలాగా మీరు చేయాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి మీరు మార్పు చెందండి. మర్చిపోకండి, వీడియో లాస్ట్ అయిపోయింది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి. మన ఛానల్ను దినదిన అభివృద్ధికి మీ యొక్క కృషి ఎంతో అవసరం. అందరికీ నమస్కారం.